వెల్కమ్ టు టీసాట్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనము ఈ వీడియోలో ఢిల్లీ సుల్తానులలోని తుగ్లక్ వంశం గురించి నేర్చుకుందాము. ఆల్రెడీ మనం గత వీడియోలో ఢిల్లీ సుల్తాన్లోని తుగ్లక్ వంశం గురించి ప్రారంభించడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ వరకు పూర్తి చేసుకున్నాము. రైట్, ఇక్కడ నుంచి మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత జరిగినటువంటి సంఘటనలు, పరిణామాల గురించి నేర్చుకుందాము. రైట్, ఫిరోజ్ షా తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణాంతరము అతనికి పిల్లలు లేని కారణంగా అతనికి వరుసకు సోదరుడైనటువంటి ఫిరోజ్ షా తుగ్లక్ రాజు కావడం జరిగింది. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చేసి ఇతని యొక్క తండ్రి పేరు వచ్చేసి రజబ్, తల్లి పేరు వచ్చేసి బీబీ నైలా. ఈమె అబుహోర్ అనేటువంటి రాజపుత్ర వంశానికి చెందినటువంటి మహిళ. రైట్, రజబ్ అలాగే బీబీ నైలా యొక్క సంతానమే ఫిరోజ్ షా తుగ్లక్. ఈ రజబ్ వచ్చేసి గియాజుద్దీన్ తుగ్లక్ యొక్క సోదరుడు, అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క బాబాయి కుమారుడు ఫిరోజ్ షా తుగ్లక్. రైట్, ఇతను షరియత్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, మత పెద్దలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, మతానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. షరియత్ అంటే మనం ఆల్రెడీ ఒకసారి గత వీడియోలో చెప్పుకున్నాము. రైట్, మనకి ఢిల్లీ సుల్తాన్స్లో మొఘల్స్ ఖచ్చితంగా రిపీటెడ్గా వస్తాయని చెప్పేసి చెప్పుకున్నాము. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. షరియత్ అంటే ఇస్లామిక్ న్యాయ గ్రంథము. ఇస్లామిక్ న్యాయ గ్రంథం ప్రకారం పరిపాలన చేశాడు. అలాగే ఉలేమాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే అప్పటి వరకు 23 రకాల పన్నులు ఉంటే ఆ 23 రకాల పన్నుల్ని రద్దు చేసి షరియత్ ఆమోదించిన 4 రకాల పన్నులైనటువంటి ఖరజ్, ఉషర్, జిజియా, జకత్లను మాత్రమే వసూలు చేయడం జరిగింది. రైట్, ఖరజ్ ముస్లిమేతర రైతులపైన భూమి శిస్తు అనగా మనకి భూమి శిస్తు కాగా, ఉషర్ అనగా ముస్లింల రైతులపైన భూమి శిస్తు. ఖరజ్ అన్న భూమి శిస్తే, ఉషర్ అన్న భూమి శిస్తే. మనకి ఖరజ్ చూసినట్లయితే ముస్లిమేతరుల నుండి వసూలు చేసే భూమి శిస్తు, ఉషర్ వచ్చేసి ముస్లిం రైతుల నుంచి వసూలు చేసే భూమి శిస్తు. జిజియార్ ముస్లిమేతరులపై విధించే మత పన్ను. ఇస్లాం రాజ్యంలో నివసిస్తున్న ముస్లిమేతరులు కట్టాల్సిన పన్నే జిజియా అని చెప్పాలి. మత స్వేచ్ఛ కోసము, వాళ్ళ మతాన్ని వాళ్ళు పాటించుకుంటున్నందుకు, రాజు వాళ్లకు మత సంరక్షణ కల్పించినందుకు మేము మీ యొక్క మతాన్ని కాపాడుతాము కాబట్టి ట్యాక్స్ పే చేయమన్నారు. రైట్, మీ దేవుని మీరే పూజించుకోండి. రైట్, పూజించిన తర్వాత మనకి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి పన్ను అన్నమాట. జకత్ వచ్చేసి ముస్లింల నుండి వసూలు చేసే ఆదాయ పన్ను. సంవత్సరం మొత్తం ఆదాయంలో 2.5% వసూలు చేస్తారు. 2.5% వసూలు చేస్తారు. రైట్, మహమ్మద్ బిన్ తుగ్లక్ చే శిక్షించబడిన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళ వద్ద నుంచి క్షమాపణ పత్రాలు స్వీకరించి అతని సమాధిలో ఉంచాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ని క్షమించాము అని చెప్పేసి వాళ్ళతో లెటర్ రాపించుకొని రైట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ సమాధిలో ఉంచాడు. ఎందుకంటే అతని వల్ల చాలామంది హింసపడ్డారు, చాలామంది శిక్షించబడ్డారు. వాళ్ళకి ఆర్థిక సహాయం చేశాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ పైన ఉంటే కోపాన్ని తగ్గించే విధంగా రైట్ ఖలీఫా గుర్తించబడి నాయిబ్ ఈ అమీర్ ఉల్ ఫిరోజ్ అనే బిరుదుని పొందాడు. రైట్, మనకి మన్సూర్ ఈ పదం కూడా మనం ఇస్లాం చెప్పేటప్పుడు చెప్పుకున్నాము. మన్సూర్ ఖలీఫా యొక్క అనుమతి పత్రము. ఖలీఫాకి బహుమతులు పంపించడం వల్ల ఖలీఫా ఏం చేస్తాడంటే ఈ యొక్క ముస్లిం రాజులని గుర్తిస్తాడు. ఇతను నా యొక్క ప్రతినిధి. నాయిబ్ అంటే డిప్యూటీ అని అర్థము. ఖలీఫా యొక్క డిప్యూటీ పరిపాలకుడు అని చెప్పేసి ఇక్కడ గుర్తించబడుతుంది. నాయబ్ ఈ అమీర్ ఉల్ ఫిరోజ్ అనే బిరుదుని ఖలీఫా ఇవ్వడం జరిగింది. ఇనాం భూములను వెనక్కి ఇచ్చి వేశాడు. మనకి అలావుద్దీన్ ఖిల్జీ దగ్గర చెప్పుకున్నాం. అలావుద్దీన్ ఖిల్జీ మతపరమైనటువంటి భూములన్నీ కూడా లాక్కున్నాడు. ఇనాం భూములు, వక్స్ భూములు అన్నిటి కూడా లాక్కున్నాడని చెప్పాము. ఈయనేం చేశాడు, ఇనాం భూముల్ని మళ్ళీ ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేశాడు. అలావుద్దీన్ ఖిల్జీ లాక్కుంటే ఈయన ఇచ్చివేయడం జరిగింది. రివర్స్గా పనిచేశాడు. రైట్, ఇక జిజియా పన్ను విషయంకి వచ్చినట్లయితే బ్రాహ్మణుల నుండి కూడా జిజియా పన్ను వసూలు చేసిన ఏకైక వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్. మనము గత వీడియోలో చెప్పుకున్నాము. మహమ్మద్ బిన్ కాసిం భారతదేశ చరిత్రలో తొలిసారిగా జిజియా పన్నుని వసూలు చేసిన వ్యక్తి. రైట్, ఆ యొక్క పన్నుని బ్రాహ్మణులపై రద్దు చేశాడు.
మహమ్మద్ బిన్ కాసిం. రైట్, మహమ్మద్ బిన్ కాసిం దగ్గర నుంచి మహమ్మద్ బిన్ తుగ్లక్ వరకు రైట్ బ్రాహ్మణులకి పన్ను మినహాయింపులు ఇచ్చాడు. కానీ ఫిరోజ్ షా తుగ్లక్ మాత్రమే బ్రాహ్మణుల నుండి కూడా జిజియా పన్నుని వసూలు చేయడం జరిగింది. రైట్, ఇస్లాం మత సూత్రాలను జామా మసీదుపై చెక్కించాడు. రైట్, వ్యవసాయ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టడం జరిగింది. మనకి గంగా నది, యమునా నది, సట్లెజ్ నది కాలువలు నిర్మించడం జరిగింది. రైట్, అనేక కాలువలు తవ్వించి నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం జరిగింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్కి, పంజాబ్కి, హర్యానాకి, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలకు రైట్ సాగునీటి పారుదల సౌకర్యాలు కల్పించాడు. గంగా నదికి, యమునా నదికి, సట్లెజ్ నదికి కాలువలు కట్టించి పంజాబ్లో రైట్ వ్యవసాయ అభివృద్ధి కృషి చేశాడు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ప్రాంతంలో రైట్ అనేక కాలువలు కట్టించి రైట్ కాలువల ద్వారా వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చాడు ఫిరోజ్ షా తుగ్లక్. రైట్, ప్రభుత్వ నీటిపారుదల కలిగించినందుకు శ్రబ్ అనేటువంటి 10% పన్నును వసూలు చేశాడు. శ్రబ్ అంటే నీటి తీరువా పన్ను. రైట్, నీటి తీరువా పన్ను నీళ్లను వ్యవసాయ పొలాల వరకు తీసుకొచ్చినందుకు, ఆ పొలాలకి నీళ్ళు అందించినందుకు 10% పన్ను కట్టాలి. దాన్ని శ్రబ్ అని చెప్పేసి అంటాము. రైట్, మనము గతంలో ఇక్తా వ్యవస్థ గురించి చెప్పుకున్నాం. రాజుకి ఎవరైతే నిస్వార్థంగా సేవ చేస్తారో వాళ్ళకి ఇటువంటి భూములనే ఇక్తా భూములు అని చెప్పేసి చెప్పుకుంటాము. ఇక్తా భూములు. రైట్, ఇక్తా వ్యవస్థ చూసినట్లయితే రైట్ రాజుకి సేవ చేసిన వారి కోసం ఇవ్వబడినటువంటి భూములే ఇక్తా భూములు. వీళ్ళకి భూమి ఇవ్వబడుతుంది. రైట్, వాళ్ళకి ఇచ్చిన భూమిలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, వ్యవసాయమును అభివృద్ధి చేయాలి, అలాగే శాంతి భద్రతలు కాపాడాలి, శాంతి భద్రతలు కాపాడాలి. ఈ యొక్క ఇక్తా పొందిన వ్యక్తి వ్యవసాయాన్ని కాపాడుతాడు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తాడు, రైట్ శాంతి భద్రతలు కాపాడుతాడు. కాబట్టి పన్నులు వసూలు చేసుకోవచ్చు, పన్నులు వసూలు చేసుకోవచ్చు. మనకి శాంతి భద్రతలు నిర్వహించాలంటే ఏం కావాలండి? సైన్యం కావాలి. రైట్, సైన్యం నిర్వహిస్తాడు. రైట్, ఈ పన్నులని జీతాలు కింద సైన్యానికి ఇవ్వడం జరుగుతుంది. రైట్, పన్నులని జీతాలు కింద సైన్యానికి ఇవ్వబడుతుంది. రైట్, ఇక మిగిలిన డబ్బు అతని కమిషన్. అలాగే ఇంకా డబ్బు మిగిలితే దాన్ని రాజ్యానికి జమ చేయాల్సి ఉంటుంది. ఫాజిల్ అని చెప్పేసి అంటాము. ఫాజిల్ అంటే రైట్ ఇక్తాలో మిగిలిన డబ్బు సైన్య నిర్వహణ చేయగా తన జీతం పోగా మిగిలిన డబ్బుని రాజ్యానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇక్తా వ్యవస్థ. మన ఇక్తా వ్యవస్థని మనకి ఇటువంటి వ్యవస్థలే వివిధ రాజ్యాల్లో కూడా ఉన్నాయి. రైట్, కాకతీయుల కాలం నాటి నాయంకర వ్యవస్థతో పోల్చొచ్చు, విజయనగర సామ్రాజ్యంలోని అమరనాయక వ్యవస్థతో పోల్చొచ్చు, అలాగే మనకి మొఘల్స్ కాలంలోని మన్సబ్దారీ వ్యవస్థతో పోల్చొచ్చు. అందరికీ కూడా ఇక్కడ భూములు ఇవ్వబడతాయి. మనకి ఇక్తా వ్యవస్థలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, శాంతి భద్రతలు కాపాడాలి, అలాగే సైన్యం నిర్వహించాలి. రాజుకు యుద్ధ సమయంలో యుద్ధానికి సైన్యాన్ని సరఫరా చేయాల్సి ఉంటుంది. నాయంకర వ్యవస్థలో కూడా ఇదే పనులు ఉంటాయి. రైట్, వాళ్ళకి ఇచ్చిన ప్రాంతం వరకు నాయంకర వ్యవస్థలో నాయకులకు స్థలం ఇస్తారు, అమరనాయక వ్యవస్థలో అమరం ఇస్తారు, మన్సబ్దారీ వ్యవస్థలో మన్సబ్ ఇస్తారు. అయితే మన్సబ్దారీ వ్యవస్థలో గుర్రాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక కోవకు చెందినవనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్తా వ్యవస్థ, రైట్ నాయంకర వ్యవస్థ, అమరనాయక వ్యవస్థ, మన్సబ్దారీ వ్యవస్థ ఒక కోవకు చెందిందే. సైన్య నిర్వహణ, శాంతి భద్రతలు కాపాడము, వ్యవసాయ అభివృద్ధి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్తా వ్యవస్థను పునరుద్ధరించి సైనిక పౌర ఉద్యోగాలను వంశం పారంపర్యం చేశారు. రైట్, ఒక సైనికుడు చనిపోయాడు అనుకుందాం, అతని తరపున అతని కొడుకొచ్చి సైన్యంలో పనిచేయాలి. దాన్ని వంశ పారంపర్యం. ప్రస్తుతం మనకి కారుణ్య నియామకాలను జరుగుతాయి. తండ్రి చచ్చిపోతే తండ్రి ఉద్యోగాన్ని కొడుకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కారుణ్య నియామకాలు అంటాము. అది ఆ టైంలో వంశపారంపర్యం చేశాడు. ఒక సైనికుడు యుద్ధంలో పనిచేసి అతను జబ్బు పడినట్లయితే, గాయాల పాలైనట్లయితే అతని భూమిని అతని కొడుకు వాడుకునే విధంగా చేశాడు. రైట్, సైనికులకి జీతాలకు బదులుగా భూములు ఇచ్చాడు. సో మనం ఏం చెప్పొచ్చు అంటే
జాగీర్దారీ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. జాగీర్దారీ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. సైనికులకు జీతాలకు బదులుగా భూములు ఇవ్వడం జరిగింది. మనకి అలావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడు, భూములు అత్యధికంగా ఇవ్వడం వల్ల రాజ్యం ఆదాయం తగ్గుతుంది అని చెప్పేసి ఆయన భూముల్ని తీసుకొని జీతము నగదు రూపంలో ఇచ్చాడు. కానీ ఈయనేం చేశాడు, నగదు రూపంలో జీతాలు రద్దు చేసి మళ్ళీ భూములు ఇచ్చేశాడు. జాగీర్దారీ వ్యవస్థని ప్రవేశపెట్టాడు. రైట్. ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లక్ అయితే ఈ యొక్క వంశం పారంపర్యం కావడం వల్ల సైన్యం బలహీన పడిపోయింది. వాళ్ళు సైన్యంలో పనిచేసినా పనిచేయకపోయినా కూడా వాడుకోవడం వల్ల రాజ్యం పైన బర్డెన్ ఏర్పడింది. ఈ యొక్క సైన్యం బలహీనపడడానికి కారణమైంది. రైట్. అనేక నిర్మాణాలు చేపట్టాడండి. తోటలు పెంచాడు. సో తోటలు పెంచడం వల్ల ఉద్యానవనాల రాజు అని కీర్తించబడ్డాడు. బానిసల సంక్షేమానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. బానిసల కోసము ఒక ప్రత్యేక శాఖనే స్టార్ట్ చేశాడు. దివాన్ ఏ బందేగామి లేదా బానిస. రైట్. బానిసల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడండి. ఢిల్లీ చుట్టుపక్కల 12,000 ద్రాక్ష తోటలు గ్రేప్ గార్డెన్స్ కన్స్ట్రక్ట్ చేశాడు. 12,000 గ్రేప్ గార్డెన్స్ కన్స్ట్రక్ట్ చేసి 1,80,000 బానిసలకు అందులో ఉద్యోగాలు ఇచ్చాడు. ఢిల్లీ చుట్టుపక్కల 12,000 గ్రేప్ గార్డెన్స్ డెవలప్ చేసి ఆ గ్రేప్ గార్డెన్స్లో 1,80,000 మంది రైట్ బానిసలకు ఉద్యోగాలు ఇచ్చాడు. రైట్. ఉద్యోగాలు ఇవ్వడంలో ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత ఎవరైనా భారతదేశ చరిత్రలో అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి చక్రవర్తి అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అని చెప్పాలి. రైట్. ప్రస్తుతం మనకి ఎంప్లాయ్మెంట్ బ్యూరో అని చెప్పేసి ఉంది. ఆ ఎంప్లాయ్మెంట్ బ్యూరో కూడా స్టార్ట్ చేసిన వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్ అని చెప్పాలి. రైట్. ఉపాధి హామీ శాఖ ఈ ఉపాధి హామీ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన ఢిల్లీ నగర కొత్వాల్ నియమించబడ్డాడు. రైట్. ఢిల్లీ నగర కొత్వాల్ అంటే సిటీ పోలీస్ కమిషనర్ అండి, నగర పోలీస్ కమిషనరు. ఇతని పని ఏంటంటే గంగా యమునా దోఆబ్ మరియు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తిరగాలి. ఒక్కరైనా ఖాళీగా కనిపిస్తే బలవంతంగా లాక్కొచ్చి ఉద్యోగం ఇవ్వాలి. రైట్. ఉద్యోగం లేకుండా ఎవరు ఖాళీగా ఉండకూడదు. అత్యధిక ఉద్యోగులను నిర్వహించాడు. ఎందుకు అలాగా అంటే అసలు పని లేదనుకోండి, అసలు ఉద్యోగమే లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే వాళ్ళు దొంగతనాలు దోపిడీలు చేస్తారు. అంటే శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుంది. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడకూడదంటే ప్రతి ఒక్కరికి పని ఉంటే వాళ్ళ పని చేసుకుంటారు. పని చేసుకుంటే జీతం వస్తుంది. జీతం ఆ యొక్క పని ఉండడం కోసమైనా గౌరవంగా బతుకుతారు. సో దోపిడీ దొంగతనాలు తగ్గుతాయని చాలా భావించి అత్యధిక మందికి ఉద్యోగాలు కల్పించాడు ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లక్. రైట్. ఉపాధి హామీ శాఖకి అధికారి ఎవరయ్యా అంటే కొత్వాల్, ఢిల్లీ నగర కొత్వాల్. అలాగే బానిసలకు శిక్షణిచ్చి రాజ్య కార్ఖానాల్లో పని ఇచ్చేవాడు. రైట్. ఢిల్లీలో దారుల్ షఫా అనే ఉచిత వైద్యశాలను నిర్మించాడు. దారుల్ షఫా అనేటువంటి ఉచిత వైద్యశాలను ఏర్పాటు చేశాడు. పేదలకు సహాయంగా ముఖ్యంగా పేద ముస్లిం వనితలకు వివాహం జరిపించుటకు దివానే ఖైరత్ అనే శాఖను ఏర్పాటు చేశాడు. ప్రత్యేక సంక్షేమ శాఖ. సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి రాజు అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అని చెప్పాలి. దివానే ఖైరత్ ప్రత్యేక సంక్షేమ శాఖ. వృద్ధాప్య పెన్షన్లు ప్రవేశపెట్టాడు. నిరుద్యోగ పెన్షన్లు ప్రవేశపెట్టాడు. ఆడపిల్లలకి పెళ్లి కాని పరిస్థితుల్లో వారికి ఆర్థిక సహాయం చేశాడు ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లక్. ప్రస్తుతం మనకి భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది, వృద్ధాప్య పెన్షన్లు. ఆ పెన్షన్లకు ఆద్యుడు ఫిరోజ్ షా తుగ్లక్ అని చెప్పాలి. ఇతని కంటే ముందు చరిత్రలో పెన్షన్ల గురించి ఎవరు పెద్దగా మాట్లాడలేదు. రైట్. వృద్ధాప్య పెన్షన్లు, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఫిరోజ్ షా తుగ్లక్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క దివానే ఖైరత్ శాఖ ద్వారా. రైట్. జాన్పూర్ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క అసలు పేరు మహమ్మద్ జునా ఖాన్. ఆ జునా ఖాన్ పేరు మీద జాన్పూర్ అనే నగరాన్ని కట్టాడండి. రైట్. మహమ్మద్ బిన్ తుగ్లక్ జ్ఞాపకార్థము జాన్పూర్ అనే నగరాన్ని కట్టాడు. ఒరిస్సాపై దాడికి పోతూ
ఇక్కడ ఆగి ఒక సిటీ కట్టేసి వెళ్ళిపోయాడు. ఫతేబాద్, ఫిరోజ్పూర్, హిస్సార్, ఫిరోజాబాద్. మనకి హిస్సార్ వచ్చేసి హర్యానా, రైట్, ఫిరోజాబాద్ వచ్చేసి ఢిల్లీ. ఇటువంటి సిటీస్ని కన్స్ట్రక్ట్ చేశాడు ఫిరోజ్ షా తుగ్లక్. రైట్, ఒరిస్సాలో జగన్నాథ ఆలయము, నాగర్కోట్లో జ్వాలాముఖి ఆలయాలపైన దాడి చేయడం జరిగింది. రైట్, జ్వాలాముఖి దేవాలయం చూసినట్లయితే 1300 సంస్కృత వ్రాతపతులు దొరికాయండి. సో దాన్ని పర్షియన్ భాషలోకి అనువదించడం జరిగింది. రైట్, కాల్దాబాని అనేటువంటి వ్యక్తి సహాయంతో, రైట్, అంటే ఒక వ్యక్తి కాదండి, అనేక మంది, వాళ్ళకు నాయకుడు కాలాదాబాని, రైట్, అతని సహాయంతో మనకి ట్రాన్స్లేషన్ చేయించారు. దానికి పెట్టిన పేరు వచ్చేసి దలేల్ ఈ ఫిరోజ్ షాహీ. 1300 సంస్కృత వ్రాతపతులు, హ్యాండ్ రిటర్న్ మెటీరియల్, మ్యానుస్క్రిప్ట్స్ అంటాం ఇంగ్లీష్లో, ఈ పర్షియన్ భాషలోకి అనువదించడం జరిగింది. ఫరీదుద్దీన్ గంజ్ షక్కర్ అనేటువంటి సూఫీ సన్యాసి గురువుని, రైట్, తన గురువుగా భావించాడు. బాబా ఫరీద్ అన్న ఫరీదుద్దీన్ గంజ్ షక్కర్ అని చెప్పేసి సన్యాసి. రైట్, పిడుగుపాటుతో కుతుబ్ మినార్ యొక్క 4వ అంతస్తు పాడైపోయిందండి. ఆయన 4వ అంతస్తు క్లియర్ చేసి 4వ అంతస్తుని 5వ అంతస్తుని కూడా కన్స్ట్రక్ట్ చేశాడు. 4వ అంతస్తు చూసినట్లయితే మనకి ఎర్రటి ఇసుకరాయితో నిర్మించబడింది. సో ఇతను ఎర్రటి ఇసుకరాయితో కట్టబడినటువంటి వాటిని కూడా ఎర్రటి ఇసుకరాయితో కన్స్ట్రక్ట్ చేశాడు. 5వ దాన్ని కొత్తగా తెల్లని మార్బుల్, వైట్ మార్బుల్తో, రైట్, ఆయన కన్స్ట్రక్ట్ చేశాడు. 5వ అంతస్తును నిర్మించాడు. ఇల్తుత్మిష్, అలావుద్దీన్ ఖిల్జీ సమాధులను కూడా మరమ్మతు చేయించాడు. ఇల్తుత్మిష్, అలావుద్దీన్ ఖిల్జీల సమాధులు కూడా మరమ్మతు చేయడం జరిగింది. అధా, జీటల్లో సగభాగము. జీతలు అంటే ఏం చెప్పుకున్నామండి? రాగి నాణము అని చెప్పుకున్నాం. రాగి నాణంలో సగం, రైట్, మనకి ప్రజెంట్ 25 పైసా, 50 పైసా ఇట్లా ఉంటాయి కదా, ఈయన అలా డివైడ్ చేశాడనమాట. రైట్, ఆధా, జీటల్లో సగభాగం. బిక్, జీటల్లో పావుభాగం. పావుభాగం అంటే 1/4. రైట్, రాగి నాణంలో 1/4 బిక్, రాగి నాణంలో 1/2, 50 పైసా లాగా ఆధా అన్నమాట. రైట్, అంటే తక్కువ విలువ కలిగిన నాణ్యాలు, మనకి ఎక్కువ విలువ ఉన్న నాణ్యాల వల్ల అన్ని వస్తువులు కొనడం కష్టం. ఒకసారి చాలా లోయెస్ట్, మనకు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ కావాలి, మన దగ్గర 1 రూపీ లేదు, రైట్, మన దగ్గర ఫోన్ కూడా పనిచేయట్లేదు, మనకు 1 రూపీ లేదు, మరి పరిస్థితి ఏంటి? సో అటువంటి చలామణిలో ఉండాల్సిందని చెప్పేసి అప్పటి నుంచి ఆలోచించారు వీళ్ళు. ఆధా, జీటల్లో సగం, రాగి నాణంలో సగం, బిక్, జీటల్లో పావుభాగము, 25 పైసా లాగా. రైట్, ఈయన ఆస్థాన కవులు చూసినట్లయితే జియావుద్దీన్ బరౌని, షమ్స్ ఈ సిరాజ్ అఫీఫ్. రైట్, జియావుద్దీన్ బరౌనీని షార్ట్కట్లో బరౌని అని చెప్పేసి అంటారండి. ఇతను తారీఖీ ఫిరోజ్ షాహీ, ఫత్వా ఈ జహందారీ అనే 2 గ్రంథాలు రచించాడు. అయితే ఈ బరౌని చనిపోయిన తర్వాత, రైట్, మనకి ఇక్కడ తారీఖ్ ఈ ఫిరోజ్ షాహీ అన్నాం. తారీఖ్ అంటే రోజువారీ కార్యక్రమాలు. ఫిరోజ్ షా తుగ్లక్ ఆస్థానంలోని రోజువారీ కార్యక్రమాలని ఈ తారీఖీ ఫిరోజ్ షాహీ అంటాం. ఇది ఒక ఆస్థాన డైరీ, దాన్నే మనం ఇప్పుడు గ్రంథం అనుకుంటున్నాం. ఒక పెద్ద డైరీ లాగా. రాజు పొద్దున్నే ఎప్పుడు వచ్చాడు, సో ఆయన పొద్దున్నే 9 o'clock ఎవరిని కలిశాడు, 10 o'clock ఎవరిని కలిశారు, రైట్, సైన్యంతో ఎప్పుడు మాట్లాడాడు, మంత్రులతో ఏం మాట్లాడాడు, విదేశీ రాయబారులతో ఎలా, అవన్నీ కూడా డీటెయిల్సే ఈ తారీఖీ ఫిరోజ్ షాహీ అన్నమాట. రైట్, రాజుని కలిసే వివిధ వ్యక్తులు, రాజు తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, రాజు తీసుకున్నటువంటి న్యాయపరమైన నిర్ణయాలు, రాజు సైన్యం యొక్క చేసిన పనులు, ఇవన్నీ కూడా ఈ తారీఖీ ఫిరోజ్ షాహీలో బరౌని రాశాడు. రైట్, అఫీఫ్, సిరాజీ అఫీఫ్ అనే వ్యక్తి తారీఖీ ఫిరోజ్ షాహీ అనే గ్రంథం రాశాడు. అదేం సార్ ఈయన రాశాడు అంటే ఇక్కడ చూడండి, మొదట రాసింది బరౌనియే. మనకి ఇది రాజు పక్కన కూర్చొని రోజువారీ కార్యక్రమాలు రాస్తారనమాట. రైట్, ఈ జియావుద్దీన్ బరౌని చనిపోయిన తర్వాత తన ప్లేస్లో వచ్చిన వ్యక్తి అఫీఫ్, సిరాజ్, షమ్స్ ఈ సిరాజ్ అఫీఫ్ అనే వ్యక్తి బరౌని తర్వాత వ్యక్తి అన్నమాట. సో మనకి సింపుల్గా అర్థం కావాలంటే ఇది పార్ట్ 1, పార్ట్ 2. ఈయన ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఉన్నాడు. రైట్, బరౌని చనిపోయిన తర్వాత నియమించబడ్డ వ్యక్తి షమ్స్ ఈ సిరాజ్ అఫీఫ్ అన్నమాట. రైట్, బరౌని చనిపోయిన తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ ఆస్థానంలోని అంశాలన్నీ రాశాడు
తారీఖీ ఫిరోజ్ షాహీ, అందుకే సేమ్ పేరుంది. సో వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 లేదంటే అది బరౌని రాశాడు, ఇది అఫీఫ్ రాశాడు, గుర్తుపెట్టుకోవాలి. ఫిరోజ్ షా తుగ్లక్ ఈ యొక్క ఢిల్లీ సుల్తానులలోనే అత్యంత చదువుకున్న వ్యక్తిగా చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఈయన చరిత్రకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఢిల్లీ సుల్తానులలోనే స్వీయ చరిత్ర రాసుకున్న ఏకైక రాజు, ఏకైక సుల్తాన్ అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అని చెప్పాల్సి ఉంటుంది. బాల్బన్ దగ్గర నుంచి ఇబ్రహీం లోడి వరకు, మనకి కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర నుంచి ఇబ్రహీం లోడి వరకు, కుతుబుద్దీన్ ఐబక్ వచ్చేసి బానిస వంశ స్థాపకుడు, ఇబ్రహీం లోడి వచ్చేసి చిట్ట చివరి ఢిల్లీ సుల్తాన్ రాజు. వీళ్ళందరిలో ఒకే ఒక్కడు ఏకైక వ్యక్తి స్వీయ చరిత్ర రాసుకున్నాడు, అది ఫిరోజ్ షా తుగ్లక్. ఫుతుహత్ ఈ ఫిరోజ్ షాహీ అనే పేరుతో ఆత్మకథని, స్వీయ చరిత్రని మనం రాసుకుంటే ఆత్మకథ, వేరే వాళ్ళు రాసే బయోగ్రఫీ అంటాము, జీవిత చరిత్ర అంటాము. మనం రాసుకుంటే స్వీయ చరిత్ర, వేరే వాళ్ళు రాసే జీవిత చరిత్ర అంటాము. ఇక్కడ ఏకైక సుల్తాన్ అని గుర్తుపెట్టుకోవాలి. చరిత్రకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. మనకి ప్రధానంగా చూస్తే అశోకుడి యొక్క మీరట్ తోప్రా స్తంభ శాసనాలను ఢిల్లీకి తీసుకురావడం జరిగింది. మీరట్ నుంచి, తోప్రా నుంచి స్తంభ శాసనాలు ఢిల్లీకి తీసుకొచ్చాడు. తన పండితులకు ఇస్తే ఆ పండితులు వాటిని చదవలేకపోయారు. ఎందుకయ్యా అంటే ఈ కాలంలో ప్రాకృత భాష లేదు, ప్రాకృత భాష చనిపోవడం వల్ల ఎవరు మాట్లాడకపోతే ఆ భాష అంతరించిపోతుంది. సో అందువల్ల అతను దాని యొక్క ఫిరోజ్ షా తుగ్లక్ ప్యాలెస్లో అలంకారప్రాయంగా పెట్టుకున్నాడు, డెకరేషన్ పర్పస్ పెట్టుకున్నాడు. సో దాన్ని కాపాడాడు. అలాగే మనకి రెండవ చంద్రగుప్తుడు ఉజ్జయిని నగరంలో ఇచ్చినటువంటి ఈ ఇనుప స్తంభ శాసనము ఉజ్జయిన్లో ఇచ్చాడండి. ఈ శాసనాన్ని ఢిల్లీకి పట్టుకొచ్చాడు, కుతుబ్ మినార్ పక్కనే పెట్టాడు, మెహరౌలీలో పెట్టాడు. సో మనం ఇప్పుడు దీని ఏమని పిలుస్తున్నాం అంటే మెహరౌలీ ఇనుప స్తంభ శాసనం. మనకి ఎగ్జామ్లో ఏమని అడగొచ్చు అంటే మెహరౌలీ ఇనుప స్తంభ శాసనం మొదట ఎక్కడ ఇవ్వబడింది? ఉజ్జయినిలో ఇవ్వబడింది. దీని యొక్క రచయిత ఎవరు? దీని ఏ రాజు గురించి మాట్లాడబడుతుందంటే రెండవ చంద్రగుప్తుడు. మరి దీన్ని మెహరౌలీ లేదా ఢిల్లీకి తీసుకొచ్చింది ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీలో ఒక కాలనీ పేరు మెహరౌలీ, మనకు కుతుబ్ మినార్ ఉన్న ప్రాంతమే మెహరౌలీ ప్రాంతము. అలాగే ఫిరోజాబాద్ అనే నగరాన్ని కట్టాడు ఫిరోజ్ షా తుగ్లక్. అయితే మనకి ప్రధానంగా చూసినట్లయితే ఫిరోజ్ షా తుగ్లక్ చాలా క్రూయల్ అనే చెప్పుకోవచ్చు. అట్లా అని చెప్పేసి అంత దారుణంగా అని చెప్పడానికి లేదు. నాగర్కోట్ పై దాడి చేశాడు. నాగర్కోట్ని ధ్వంసం చేసే ప్రయత్నంలో అక్కడ కొంతమంది రాజపుత్ర మహిళలు జోహార్ చేయడం జరిగింది. ఆ జోహార్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఏడుపులు విని ఆ నాగర్కోట్ నగరాన్ని ఆక్రమించకుండానే వెనక్కి వెళ్ళిపోయాడంట. అంటే ఏడుపులు విని, అంటే కొద్దిగా జాలి గుండె కూడా కలిగిన వ్యక్తి. అలాగే ఇతను అనేక తోటల్ని పెంచాడు. మనకి భారతదేశ చరిత్రలో తొలిసారిగా తోటల పెంపకాన్ని ప్రారంభించిన రాజు ఎవరయ్యా అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అని చెప్పాలి. అలాగే మనకి ప్రధానంగా పట్టుపురుగుల పెంపకం స్టార్ట్ చేసింది. మనకి సెరికల్చర్ అంటాం, అది కూడా ఫిరోజ్ షా తుగ్లక్. హార్టికల్చర్, తోటల పెంపకం, ఇవన్నీ కూడా ఫిరోజ్ షా తుగ్లక్ చేశాడు. కానీ ఇతను దక్షిణ భారతదేశాన్ని పట్టించుకోలేదు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోనే దక్షిణ భారతదేశము ఢిల్లీ సుల్తాన్ నుంచి వెళ్ళిపోయింది. ఇతను తిరిగి ఆక్రమించుకునే ప్రయత్నాలు కూడా చేయలేదు. కాకపోతే సింధుపై దాడి చేసి ఆ యొక్క తాగిని ఓడించాడు. ఉత్తర భారతదేశంలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ప్రారంభమైన పతనాన్ని ఆపలేకపోయాడు. అదొక నెగిటివ్ అని చెప్పుకోవాలి. ఒరిస్సాపై దాడి చేసి తిరిగి వస్తూ చోటా నాగ్పూర్ ప్లాటూలో, చోటా నాగ్పూర్ పీఠభూమిలో 6 నెలలు దారి తప్పిపోయి అక్కడక్కడే తిరిగాడు. అలాగే సింధు నుంచి వస్తూ కచ్లోని ఎడారి ప్రాంతంలో తప్పిపోయాడు. అతను అక్కడి నుంచి రావడం చాలా కష్టమైంది. సో మాలిక్ మక్బూల్ అనేటువంటి తెలంగాణ ప్రాంతం చెందినటువంటి ఒక తెలుగు వ్యక్తి అతన్ని సైన్యాన్ని పంపించి ఢిల్లీకి తీసుకువెళ్ళడం జరిగింది. మాలిక్ మక్బూల్ అనేవాడు ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఈ మాలిక్ మక్బూల్ వచ్చేసి
తెలుగువాడు, తెలంగాణ వాడుగా చెప్పాలి. నాగయ్య గన్నయ్య అనేది అతని యొక్క అసలు పేరు. రైట్. ఇక తుగ్లక్ వంశంలో చివరివాడు నాసిరుద్దీన్ మహమ్మద్. రైట్. ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత వచ్చిన వాళ్ళంతా అసమర్థులే. రైట్. అతని మరణం తర్వాత దాదాపు ఒక 10 సంవత్సరాల వరకు ప్రశాంత పరిస్థితులు ఉన్నాయి. రైట్. 10 సంవత్సరాల తర్వాత అందులో అంతా మారిపోయింది. రైట్. ఈ వంశంలో చిట్ట చివరి రాజు నాసిరుద్దీన్ మహమ్మద్ 1394 నుంచి 1414 వరకు పరిపాలించాడు. ఈ నాసిరుద్దీన్ కాలంలో ముఖ్యమైన సంఘటన అంటే 1398లో తైమూర్ ఢిల్లీ పైన దండయాత్ర చేశాడు. భారతదేశం పైన దండయాత్ర చేశాడు. తైమూర్ దండయాత్ర. నాసిరుద్దీన్ 1414 వరకు నామమాత్రంగా పరిపాలన చేసి మరణించడంతో తుగ్లక్ వంశం అనేది అంతరించిపోయింది. ఇక తైమూర్ దండయాత్ర గురించి చూసినట్లయితే తైమూర్ అనేవాడు సమర్కండ్ యొక్క పాలకుడు. తైమూర్ అనేవాడు సమర్కండ్ యొక్క పాలకుడు. తైమూర్ అంటే ఇనుము అని అర్థము. ఇనుము అని అర్థము. రైట్. ఈ తైమూర్ సమర్కండ్ యొక్క పాలకుడు. తైమూర్ బర్లాస్ తెగకు చెందినటువంటి మంగోల్ జాతికి చెందినవాడు. మంగోల్ జాతికి చెందిన బర్లాస్ తెగకు చెందినవాడు. రైట్. ఇతను ఢిల్లీ పైన దాడి చేయడం జరిగింది. నాసిరుద్దీన్ మహమ్మద్ను ఓడించడం జరిగింది. నాసిరుద్దీన్ మహమ్మద్ ఓడిపోయి గుజరాత్ ప్రాంతానికి వలస వెళ్ళడం జరిగింది. పారిపోవడం జరిగింది. ఈ ఢిల్లీ నగరాన్ని దోచుకున్నాడండి తైమూర్. తైమూర్ ఢిల్లీ నగరాన్ని దోచుకున్నాడు. వెనక్కి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తన యొక్క 2 అధికారులని హత్య చేయడం జరిగింది. సో తైమూర్కి విపరీతమైన కోపం వచ్చేసింది. సో ప్రతీకారం కింద ఢిల్లీలో అనేక మందిని ఊచకోత కోయమని తన సైనికులకి పర్మిషన్ ఇచ్చేశాడు. అయితే అతను మీరు ఎంతమందిని చంపి ఎన్ని తలకాయలు తీసుకొస్తే అన్ని బంగారు నాణాలు ఇస్తా అన్నాడు. 15 రోజులలో 1,00,000 మందిని 1,00,000 మందిని చంపేశారు. రైట్. ఈ మారణ హోమం గురించి తెలిసి నాసిరుద్దీన్ మహమ్మద్ గుజరాత్ నుంచి వెనక్కి వచ్చేసాడండి. రైట్. తైమూర్కి నష్టపరిహారం కట్టేసి అతన్ని ఇండియా నుంచి పంపించడం జరిగింది. కానీ ఆలోపే 1,00,000 మంది చనిపోయారు. రైట్. తైమూర్ వెళ్ళిన 6 నెలల వరకు కూడా ఎవరు కూడా రోడ్ల మీదకి రాలేదు. తైమూర్ ఇండియా నుంచి వెళ్ళిపోయిన 6 నెలల వరకు ఎవరు రోడ్ల మీదకి రాలేదు. ఇంటి నుంచి బయటికి రావాలంటే భయము. ఎందుకంటే ఏ మూల నుంచి ఏ సైనికుడు వస్తాడో ఎవరు చంపేస్తానో భయము. సో 1,00,000 శవాలు రోడ్ల మీదే ఉన్నాయి. 1,00,000 శవాలు రోడ్ల మీదే ఉన్నాయి. రైట్. సో వాటిని తగలబెట్టలేదన్నమాట. 1,00,000 శవాలు అలాగే ఉన్నాయి. సో 6 నెలలు ఎవరు వ్యవసాయం చేయలేదు. మనకి రోడ్ల మీద శవాలు ఉండడం వల్ల అవి కుళ్ళిపోయి అంటువ్యాధులు స్ప్రెడ్ అయ్యాయి ఢిల్లీలో. అలాగే 6 నెలలు ఎవరు వ్యవసాయం చేయకపోవడం వల్ల కరువు ఏర్పడింది. ఢిల్లీకి తైమూర్ దండయాత్ర అనేది అత్యంత దారుణమైన సంఘటన అని చెప్పాలి. ఢిల్లీ చరిత్రలో ఒక పీడకలగా చెప్తారు. ఎందుకంటే 1,00,000 మంది చనిపోయారు. అలాగే రోడ్ల మీదే శవాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. అంటువ్యాధులు ఏర్పడ్డాయి. పాండమిక్ ఏర్పడింది. అట్లాగే వ్యవసాయం నాశనమైంది. కరువు ఏర్పడింది. రైట్. మనకి జియావుద్దీన్ బరున్ అని ఏమన్నా అంటే రోడ్డు పైన ఒక కుక్క తిరగలేదు, ఆకాశంలో ఒక పక్షి ఎగరలేదు అన్నాడు. రైట్. అత్యంత దారుణంగా ఉంది పరిస్థితి. చిన్నపిల్లలు అన్నం తినకపోతే నేను తైమూర్ పట్టిస్తా అని చెప్పేసి బెదిరించేవాళ్ళు. సో చిన్న పిల్లలు కూడా భయపడి తినేవాళ్ళు అని చెప్పేసి రాయడం జరిగింది. మనకి ఇప్పుడు ఏమంటాము, చిన్నపిల్లలు అన్నం తినకపోతే బూచోడు వచ్చేసి ఎత్తుకెళ్ళిపోతాడు అని చెప్పేసి చెప్తాం. కానీ ఇక్కడ ఏమన్నారంటే నేను తైమూర్ పట్టిస్తా నువ్వు తినకపోతే అని బెదిరించేవాళ్ళు. సో పిల్లలు కూడా భయపడి తిన్నారు. అంత దారుణంగా, అంత కురాతకంగా, అంత క్రూరంగా ప్రవర్తించడం యొక్క తైమూర్ అంటారు. ఇక సయ్యద్ వంశం చూసినట్లయితే మనకు 1414 నుంచి 1451 వరకు పరిపాలించడం జరిగింది. తైమూర్ భారతదేశంలో తను జయించిన లాహోర్, ముల్తాన్, దీపాల్పూర్ ప్రాంతాలకు ఖిజిర్ ఖాన్ను ప్రతినిధిగా ఉంచడం జరిగింది. రైట్. నాసిరుద్దీన్ జూన్ 4, 1414 మరణించాడు. సో ఖిజిర్ ఖాన్ ఢిల్లీని ఆక్రమించి సయ్యద్ వంశాన్ని పరిపాలించడం జరిగింది. ఈ వంశం మొత్తం 37 సంవత్సరాలు మాత్రమే పరిపాలించింది. ఖిజిర్ ఖాన్ మరణాంతరము అతని కుమారుడు ముబారక్ షా రాజయ్యాడు.
రైట్. ముబారక్ షా రాజు కావడం జరిగింది. ముబారక్ షాని దయామయుడు అని చెప్పేసి అంటారు. ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి యయ్యా బిన్ అహ్మద్ సర్హిందీ తారీఖీ ముబారక్ షాహీ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. తారీఖీ ముబారక్ షాహీ. ముబారక్ షా అనంతరం మహమ్మద్ షా, అలావుద్దీన్ షా రాజులయ్యారు. అలావుద్దీన్ ఆలాం షా పేరుతో పరిపాలించడం జరిగింది. రైట్. ఇతని రాజ్యం చూసినట్లయితే ఢిల్లీ నుంచి ఆలాం షా రాజ్యము ఢిల్లీ నుంచి పాలం వరకు మాత్రమే పరిపాలించబడింది. ఢిల్లీ టు పాలం అన్నమాట. రైట్. ఇతనికి ఒక చెడ్డ పేరు వచ్చింది. ఏంటంటే ఆలం రాజ్యం పాలం దాటలేదు అనేటువంటి నానుడి వచ్చింది. 10 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఇతను పరిపాలించగలిగాడు. ఢిల్లీ నుంచి పాలం వరకు మాత్రమే పరిపాలించగలిగాడు. ఆలం రాజ్యం పాలం దాటలేదు. ఆలాం షా, ఆలాం అంటే విశ్వము, షా అంటే చక్రవర్తి, విశ్వానికి చక్రవర్తి 10 చదరపు కిలోమీటర్లు మాత్రమే పరిపాలించడం జరిగింది. రైట్. 1451లో బహ్లుల్ లోడి ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. సో ఆలాం షా బదౌని అనే ప్రాంతానికి పారిపోవడం జరిగింది. రైట్. ఇది మనకు తుగ్లక్ అండ్ సయ్యద్ వంశం యొక్క చరిత్ర. రైట్. ఇది మనకి గత ఎగ్జామ్స్లో కొన్ని రిపీటెడ్గా అడగడం జరిగింది. వీటిపైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.